హాయ్ అండి అందరికీ. మాకైతే మార్కెట్‌కి వెళ్ళగానే లేత బీరకాయలైతే కనిపించాయి. ఇక మా సిస్టర్ అయితే లేత బీరకాయలతో మా అమ్మ ఎప్పుడో మా చిన్నప్పుడైతే విలేజ్ స్టైల్‌లో అయితే మంచిగా చేసేదండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మా సిస్టర్ అయితే అదే ప్రాసెస్‌లో చేస్తున్నారు. ఇక మా సిస్టర్‌కైతే వాయిస్ చెప్పాలంటే చాలా భయంగా ఉందనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీరు తప్పకుండా ఈ బీరకాయ కర్రీని ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మనకైతే కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా నచ్చుతారు, అంత బాగుంటుంది. ముందుగా అయితే బీరకాయ ముక్కల్ని మంచిగా సన్నగా కట్ చేసి శుభ్రంగా కడిగి అయితే ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు బీరకాయలు లేతగుంటేనే మనందరం ఇష్టపడతాము. ఇక దీన్ని ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం మీరు తప్పకుండా ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముక్కలు వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో మొత్తం కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ముందుగానే కొంచెం అంత రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటే ముక్కకు అనేది ఉప్పు మంచిగా పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ అయితే పట్టుకున్నాం కదండి. పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ముక్కలతో పాటే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం అయితే అస్సలు వేయొద్దు. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మ అయితే ఇలానే చేసేవారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా మెత్త మెత్తగా కూడా చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఆ పచ్చిమిర్చి వాసనకే తినాలి అనిపిస్తుందండి. మీరు తప్పకుండా ఇలానే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం కలిపేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. అడుగు మాడకుండా అయితే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఒక నిమిషం అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బీరకాయ ముక్క అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని టమాటాలను అస్సలు కలపొద్దు. టమాటా పైన అయితే ఉప్పు కొంచెం అంతా వేసుకుంటే మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడు టమాటా ముక్క అనేది త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి అయితే టమాటా ముక్కల్ని ఉడికించుకుందాం. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత టమాటా ముక్క అనేది ఇలా ఉడికిపోతుందండి. ఇప్పుడు మూత తీసి కలుపుకున్నాం కదా, ఇలా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకా టమాటా ముక్క అనేది ఇంకా బాగా ఉడికే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. అసలు టేస్ట్ చాలా బాగుంటుందండి. తిన్నా కొద్దీ తినాలి అనిపిస్తుంది. మీరు ఎవరైనా ఇలా పచ్చిమిర్చి వేసి కూర చేస్తే మాత్రం ఒకసారి మనకైతే కామెంట్ చేయండి. అసలు చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మీకే నచ్చుతుంది. ఎలా వచ్చిందో కూడా మనకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా అయితే మొత్తం చూసారు కదండి, దగ్గరికి అయితే ఉడికిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే మన బీరకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్.